ఏంటండి? విలపించటం. విలపించటం అంటే దుఃఖపడటం. మన లైఫ్లో ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడు, ఎంతో దుర్లభమైన బాధ వచ్చినప్పుడు, ఆ బాధను బట్టి మనం ఏమవుతామంటే హృదయము చించుకొని ఎంతో బిగ్గరగా ఎక్కి ఎక్కి ఏడుస్తాం, విలపిస్తాం. అలాగే బోరు బోరున ఏడ్చి మన బాధను తగ్గించుకోవాలని చూస్తూ ఉంటాం. మీరు ఎప్పుడైనా ఇలాంటి బాధలు అనుభవించారా? ప్రపంచంలో ఏ రోజు నేను ఏడవలేదండి, నాకు ఏడుపు అంటే ఏంటో తెలియదు, నాకు దుఃఖం అంటే ఏంటో తెలియదు అనేవారు ఎవరైనా ఉంటే వారు మనుషులుగా పుట్టిన వారే. ఏ రాయో, ఏ బండో, ఏ కొండో, ప్రతి వారికి కూడా దుఃఖం ఉంటుంది, ప్రతి వారికి బాధ ఉంటుంది, ప్రతి వారికి కన్నీరు వస్తుంది. మరి ఆ కన్నీరప్పుడు మన ఆలాపన లేదా మన ఆక్రందన లేదా మన విచారము బయటపడుతూ ఉంటుంది. భక్తులు లేదా ప్రవక్తలు కొందరు దేవుని ఎదుట దుఃఖించారు. ప్రభువా, నేను చాలా అతిక్రమణలు చేశాను అని దుఃఖించేవారు. చూస్తే కీర్తన 25వ కీర్తన దావీదు అనే మహాభక్తుడు రాశాడు. ఆయన రాసిన కీర్తనలో 7వ వచనములో ఉంటుంది కదా, నా బాల్య పాపములను నా అతిక్రమములను జ్ఞాపకము చేసుకొనకుము. యెహోవా, నీ కృపను బట్టి నీ దయ చొప్పున నన్ను జ్ఞాపకములో నుంచుకొనుము అంటున్నాడు. ఈ దావీదు బాల్యపు దినాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియులారా, చిన్నతనము నుండి కూడా తన యొక్క పాపములు అతిక్రమములు జ్ఞాపకం చేసుకుని, నా దేవా, నేను చిన్నతనంలో పలానా పని చేశానయ్యా, అది నీకు విరోధమైనది, ఈ పాపము నా ద్వారా చేయబడింది, అది నువ్వు చూసావు, నీకు తెలిసే ఉన్నది. ప్రభువా, వాటిని నువ్వు జ్ఞాపకము చేసుకోవు. వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటే నా మీదకి శిక్ష వస్తుంది, నా మీదకి ఆ తీర్పు వస్తుంది. వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోకుండా ఏం చేయాలట? నీ కృపను బట్టి, నీ దయను బట్టి నన్ను జ్ఞాపకములో ఉంచుకో అంటున్నాను. నువ్వు కృపామయుడువు కదా. కృప అంటే ఏమిటి? అర్హత లేని మనకి, ఏ యోగ్యత లేని, ఏ క్వాలిఫికేషన్ లేని మనకి ఆయన దయ చూపించి మేలు చేయటమే కృప, మనల్ని కాపాడటమే కృప. నీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకో, నీ దయలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటున్నాడు ఆ భక్తుడు. ఎంత చక్కని మాట చెబుతున్నాడో చూడండి. జ్ఞాపకం చేసుకోవాలి. నిజమే, దేవుడు మన పాపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పటి నుండి జ్ఞాపకం చేసుకుంటున్నాడంటే ఆయన, ఎప్పటి నుండి అంటే ఆదికాండము 8వ అధ్యాయములో చెడిపోయిన ఈ ప్రపంచమును చూసినప్పుడు ఆ ప్రపంచం మీదకి జలప్రళయం అనే తీర్పుని తీసుకొచ్చాడు దేవుడు. ఆ జలప్రళయం ద్వారా అప్పటి వరకు ఉన్న జీవరాశులు, మానవులు అందరూ కూడా మునిగి చనిపోయే పరిస్థితి. అటువంటి స్థితిలో నోవాహు కుటుంబమును, నోవాహుతో ఓడలోకి ప్రవేశించిన జీవరాశులను దేవుడు బ్రతికించుకున్నాడు. అప్పుడు నోవాహు బయటకు వచ్చాడు. బయటకు వచ్చి దేవునికి ఒక బలిపీఠము కట్టాడు. దాని మీద దహన బలిని అర్పించాడు. దహన బలి అనే దానికి అర్థం ఏమిటి అంటే పాప పరిహారము నిమిత్తము దేవునికి అర్పించే బలి. అది 8వ అధ్యాయము 21వ వచనం చదువుతాము. నేను చదువుతున్నాను, వినండి. అక్కడ నరులు
వారి బాల్యము నుండి చెడ్డది. మన హృదయాలోచనలట, మన మనసులో ఉన్న ఆలోచనలట చిన్నతనం నుండి చెడ్డవి. చిన్నతనం నుండి, తల్లి గర్భము నుండి నువ్వు బయటకు పడినప్పటి నుండి కూడా పాపపు ఆలోచన చేతే నువ్వు నడిపించబడుతూ ఉన్నావు. పాపపు బుద్ధులు ఒక్కొక్కటి నీలోకి ప్రవహించేస్తూ ఉన్నాయి. ఈ పాపము మనల్ని ఏలుబడిలోకి తీసుకుపోతూ ఉంది. చిన్నతనము నుండి నరుల ఆలోచన చాలా చెడ్డది అని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నాడు. మనం అనుకుంటాము చిన్నపిల్లలనే మనం ఏమంటామంటే అభం శుభం తెలియని వాళ్ళు అని ఉంటుంటాం. దేవుని వాక్యం ఏమంటుంది? అభం శుభం తెలియని వాళ్ళు కాదు, చిన్నతనము నుండి కూడా వారిని పాపము ఆకర్షించుకుంటుంది. పాపము వారిలోనికి ప్రవేశిస్తుంది. పాపము వారిని నడిపించాలని చూస్తూ ఉంది. కాబట్టి దేవుని వాక్యమును బట్టి ఈ దావీదు చేసిన ఈ విజ్ఞాపన ఎంత గొప్పదో కదా. దావీదు అంటున్నాడు, ప్రభువా, బాల్యము నుండి నేను చేసిన పాపములు అతిక్రమములు నువ్వు జ్ఞాపకము చేసుకోవద్దు. నన్ను ఎలా జ్ఞాపకం చేసుకుంటావంటే నీ కృపను బట్టి, నీ దయను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకుంటే నేను కీడు నుండి తప్పించుకుంటాను, నేను నష్టం నుండి గట్టెక్కుతాను, నేను ఆ దిగజారే పరిస్థితి నుండి మెరుగైన స్థితికి నేను వస్తాను అని చెప్పి దావీదు దేవుని ఎదుట మొర్ర పెట్టుకుంటూ ఉంటున్నాడు. కానీ మనము అలాంటి ప్రార్థన చేయగలుగుతామా? అలాంటి విజ్ఞాపన చేయగలుగుతామా? అదే కీర్తనలో 25:11 ఏమంటున్నాడు? యెహోవా, నా పాపము బహు ఘోరమైనది, నీ నామమును బట్టి దానిని క్షమించుము. ఇక్కడ ఒక పాపము చేశాడట, అందుకే ఒకదాని కోసమే చెప్తున్నాడు. ఇతనికి గుర్తుందా పాపం? యెహోవా, నేను చేసిన ఆ పాపం ఉంది, అది చాలా ఘోరమైనది. అది చెప్పుకోవడానికి కూడా, మనసు విప్పి చెప్పుకోవడానికి కూడా బహుఘోరమైన పాపం నేను చేశాను. నా పాపము బహుఘోరమైనది, నీ నామమును బట్టి నన్ను క్షమించు, నీ నామమును బట్టి దానిని క్షమించుము అంటున్నాడు. పాపం ఏమిటో గుర్తొచ్చిందన్నమాట. పాపం ఏమిటో గుర్తొచ్చింది. ఆ కీర్తన అంతా దావీదు ఇలాంటి మాటలే మాట్లాడుతూ ఉంటుంటాడు. మరి దావీదు దేవుని గురించి విలపిస్తున్నాడు. విలపించడం అంటే ఏంటి? ఏడవటం. విలపించడం అంటే ఏంటి? ఏడవటం. దావీదు దేవుని గురించి విలపిస్తున్నాడు, తన యొక్క పాపముల గురించి, దేవుడు ఎదుట నడుచుకున్న అక్రమ నడకల గురించి ఈ దావీదు విలపిస్తూ ఉన్నాడు. ఊజు అనే దేశం ఉంది. ఆ దేశంలో దేవుని యందు భయభక్తులు గల ఒక మనుషుడు ఉన్నాడు. ఆ మనుషుడి పేరు యోబు. యోబుకి కష్టం వచ్చింది, చాలా నష్టం జరిగింది. చివరకు రోగం కూడా వచ్చేసింది యోబుకి. యోబుకి వచ్చిన కష్టాలు ఈ భూ ప్రపంచంలో బహుశా ఎవరికి వచ్చిండో. గొప్ప ఆస్తిపరుడు, ఆస్తి అంతా పోయింది. పిల్లలు ఉన్నవాడు, ఆడపిల్లలు, మగపిల్లలు ఉన్నారు, చనిపోయారు. వాళ్ళంతా గాలి తుఫాను వచ్చి అందరూ చనిపోయారు. అక్కడతో ఆగిపోలేదు ఆయన కష్టాలు. ఆయన ఒంట్లోకి భయంకరమైన రోగం వచ్చేసింది. భయంకరమైన రోగం. దుర్వాసన కొడుతున్నాడు. బయటికి వచ్చేసాడు. గోనిపంట కట్టుకున్నాడు, బూడిద వేసుకున్నాడు, దుఃఖిస్తున్నాడు. ప్రభువా, నేనేం తప్పు చేశాను? ప్రభువా, నాలో ఉన్న పాపం ఏమిటి? నాకెందుకు ఈ దుస్థితి అని దుఃఖిస్తూ ఉన్నాడు. బాధ వచ్చింది. మూర్ఖుడా, ఇంకా ప్రభువా ప్రభువా అంటావేంటి? ఇంకా దేవుడా దేవుడు అంటావేంటి? ఆ దేవుణ్ణి దూషించు, నువ్వు చచ్చిపో అని
చెప్పి నీకు నాకు సంబంధం లేదని చెప్పి వెళ్ళిపోయింది. ఆ ఊళ్ళో వాళ్ళు కొంతమంది వస్తున్నారు, పరామర్శిస్తున్నారు. అయ్యో నీ పరిస్థితి ఎలాగ అయిపోయిందో అనుకుంటున్నారు. ఇతనికి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా వచ్చారు, యోబును పరామర్శిస్తున్నారు. యోబు గ్రంథము 15వ అధ్యాయంలో ఎలీఫజ్ అనే స్నేహితుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. 15:4-6 చూస్తే, నీవు భయభక్తులను వ్యర్థము చేయుచున్నావు, దేవుని గుర్చిన ధ్యానమును హీనపరుచుచున్నావు. చూడండి ఇక్కడ వరకు. ఇక్కడ ఏమంటున్నాడు ఎలీఫజు, ఓ యోబు, నీకు దేవుడు అంటే భయభక్తులు లేవు. ఏంటి దేవుడు అంటే ఎందుకు భయభక్తులు లేవు? నేను గమనించాను. నిన్నేమో మంచి ఆస్తికర్తగా చేసి గొడ్లు దాసీధనాలు ఇచ్చి నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచినప్పుడు దేవుని నువ్వు బాగా పొగిడావు, దేవుణ్ణి ఆరాధించావు. ఇప్పుడైతే దేవుడు, దేవా నాకు ఎందుకు ఈ బాధ, నన్ను ఎందుకు ఇలా చేశావు అని అంటున్నావు. భయభక్తులు పోయాయి నీలో. ఇంకా అంటున్నాడు అతను, దేవుని కూర్చిన ధ్యానమును హీనపరచుచూ ఉన్నావు. అలాంటి వాళ్ళకి దేవుడు నాతో ఈ మాట్లాడాడు, దేవుడు నన్ను ఇలా నడిపిస్తున్నాడు, దేవుడితో నాకు ఈ సంబంధం ఉంది, దేవుడు నేను ఇలాగ దేవుడి ధ్యానములను పొందుకుంటున్నానని చెప్పుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు ఆ ధ్యానాన్నే హీనపరుస్తూ ఉన్నావు. చూసావా నువ్వు ఎంత కృతజ్ఞుడివో, చూసావా నువ్వు ఎలా మారిపోయావో అని లేని మాటలు ఈ యోబు మీద పెట్టి యోబుని మరింత రెచ్చగొడుతున్నాడు. అతను హృదయాన్ని తూట్లతోటి పొడుస్తున్నాడు, తూట్లుగా పొడుస్తూ ఉన్నాడు. మరి ఇలాంటివి చేస్తూ ఉన్నప్పుడు, అలా యోబును అంతంత మాట్లాడుతూ ఉన్నప్పుడు యోబు హృదయం ఏమైపోతుందో చూడండి. ఈనాడు మనలో చాలా మంది ఏం చేస్తూ ఉంటుంటాం, ఇలాగే అనుకుంటూ ఉంటుంటాం. సమూయేలు పంట వేశాడు, చాలా బాగా పండింది. పండిన పంటను కట్టలు కట్టి బేలు కింద మార్చాడు. సావుకారు దగ్గరికి తీసుకెళ్ళి అక్కడ తూకం వేయించాడు. ఆ తూకంలో ఆ సావుకారు తక్కువ రేట్ వేస్తున్నాడని అనుకుని ఆ సావుకారుతో ఎలా మాట్లాడాడు, నేను ఎంత మంచిది తెస్తే నువ్వు నాకు తక్కువ ఇస్తావా, ఒక 2 రూపాయలు ఎక్కువే, 3 రూపాయలు ఎక్కువే అని మాట్లాడాడు. బహుశా గట్టిగా మాట్లాడుంటాడు. గట్టిగా మాట్లాడడానికి కారణం ఏమిటి? లోపల ఇంకొక బడుద్దాయిగా వెళ్ళాడు. లోపలికి ఏం వెళ్ళాడు? ఎవరు తెలిసిన ఇంకొక బడుద్దాయిగా వెళ్ళాడు. అది మాట్లాడించాడు. మాట్లాడితే అప్పుడు అది ఏం చేశాడు, అమాంతం రేటు తగ్గించాడు. 5,000 లాస్ వచ్చేసింది. లాస్ కంటే మొగుడు కొట్టిన దెబ్బల కంటే తోటుకోళ్ళ తెప్పిన మాటలు ఎక్కువ నాటుకుంటాయి. ఆ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు నవ్వుతున్న నవ్వులు, వాళ్ళు అంటున్న మాటలు బాగా విన్నాడు. విని ఏమనుకోవాలా, నేను ఈ దరిద్ర గొట్టు పని చేసి నా లోపల కొట్టిన పంపించిన వాళ్ళ వాడు నాతో ఇలాంటి మాట్లాడించాడు, మాట్లాడించి నాకు నష్టం కలిగించాడు అని చెప్పి రియలైజ్ అవ్వాలి, నిజాన్ని తెలుసుకోవాలి. అలా తెలుసుకోలేదు. దేవుడి మీద కోపగించాడు. ఏం చేశాడండి? దేవుడి మీద కోపగించి ఆ ఆదివారం గుడికి రాలేదు. వచ్చాడా రాజేష్? ఆదివారం గుడికి రాలేదు. రాకుండా మళ్ళీ ఎక్కడికి పోయాడు? దుర్మార్గులు కూర్చుండే చోటుకు, దుష్టులు కూర్చుండే చోటుకు, పాపపు కార్యాలు చేస్తున్న చోటుకు పోయాడు. తప్పంతా మనం చేస్తూ ఉంటుంటాము. చివరికి వచ్చేటప్పటికి నాకు దేవుడు ఏం చేయలేదు, నాకు దేవుడు నేను చేయలేదు, నాకు దేవుడు కనీసం సహాయం చేయలేదు అనుకుంటా ఉంటుంటాం. గలతీయులు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం ఏమన్నా చెప్తుందో చూడండి. అక్కడ మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు, మనుష్యుడు ఏమి విత్తెనో ఆ పంటనే కోయును అని చెబుతుంది. మోసపోకుడి. మనం మోసంలో బ్రతుకుతున్నాం, తప్పులు మనం చేస్తాం.
దాన్ని దేని మీద, ఎవరి మీద తోసేస్తాం? దేవుడి మీదకే తోసేస్తాం. మనం సరిగా నడవం, సరిగా వెళ్ళం, సరిగా ప్రవర్తించం, సరిగా మాట్లాడడం, ఇవన్నీ మర్చిపోతాం. అన్నీ మర్చిపోయి నాకు దేవుడికి చేయలేదు, నాకు సపోర్ట్ చేయలేదు, దేవుడు నాకు మేలు చేయలేదు, నాకు లాభం చేయలేదు అని అనుకుంటాం. మనము ఏమి విత్తుతామో అదే కోస్తాం. నువ్వు వరి పంట వేసావు అనుకో, వరికి బదులు గోధుమలు వస్తాయా? రావు కదా, గోధుమలు రావు, వరే వస్తుంది. మామిడి చెట్టును పాతామనుకో, మామిడికాయకు బదులు ఏమొస్తాయి? యాపిల్స్ వస్తాయా? రావు, అదే వస్తాయి. నువ్వు దుర్మార్గతను పాతావనుకో, మళ్ళా నీకు ఏది వస్తుందో మళ్ళానే దుర్మార్గతే వస్తాయి. మరి మనం చేసే పనులు అసలు బాగోవు, దేవుడు ఆశీర్వదించేయాలి. మనం ఏ మంచి పని చేయకపోయినా దేవుడు ఆశీర్వదించేయాలి. మేడలు కట్టేసుకోవాలి, లాభాలు వచ్చేయాలి, నష్టాలు రాకూడదు, గొప్పవారు అయిపోవాలి, కష్టాలన్నీ పోవాలి, హ్యాపీగా ఉండాలని మనం కోరుకుంటూ ఉంటుంటాం. మరి యోబు అలాంటి వాడా కాదు. యోబు ఏమన్నాడో తెలుసా అండి? యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాడు. ఆశించలేదు. అయితే ఆయన బాధల్లో ఏంటంటే, యోబు బాధ, దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావనేదే బాధ. ఆయన విలాపము, ఆయన ఆక్రందన ఏమిటంటే, నన్ను ఎందుకు విడిచిపెట్టేశావు? నువ్వు విడిచిపెట్టినందువల్లే కదా నేను ఎలాగైపోయాను. ఎందుకు విడిచిపెట్టేసావు? నాకు ఆ కారణం తెలియాలి అని బాధపడుతూ ఉన్నాడు యోబు. మరి యోబు ఎలీఫజు దృష్టిలో దుష్టుడిగా కనపడుతున్నాడు, కానీ యోబు దుష్టుడు కాదు. మొదటి అధ్యాయంలోనే యోబు గురించి మొదటి వచనంలోనే గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడు దేవుడు. ఏమంటున్నాడు? యోబు యథార్థవంతుడట. యోబు ఎలాంటి వాడండి? యథార్థవంతుడు. అంతేకాదు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించిన వాడు. ఇలాంటి అన్ని మంచి గుణాలు ఉన్న యోబు ఇలా నష్టపోవటము, కష్టం రావటము, బాధ కలగటము ఒక వింతే కదా. కొన్ని సందర్భాలలో మనకేమొస్తుంటాయంటే, కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధ వస్తుంది, మరి దుఃఖం వస్తుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? మరి యోబు వలె, ప్రభువా నన్ను ఎందుకు విడిచిపెట్టావు అని విలపించాలే తప్ప ఆయన విశ్వాసములో నుండి పక్కకే పోకూడదు. లోకులు కాపులు కావు 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 అని అడుగుతూ ఉంటుంటారు. వాళ్ళు అంటుంటారు, అమ్మా ఎన్నాళ్ళు మట్టి గుడికి అంటున్నారు, మీకేమొచ్చింది? మీకేమన్నా కలిసి వచ్చిందా? మీకేమన్నా బాగుందా అంటుంటారు. మీ వెర్రితనాన్ని చూసి మీరేమన్నారా? నాకంటే నువ్వేం బాగున్నావు, నేను గుడికి వెళ్తున్నాను. దేవుడు నా హృదయంలో గొప్ప విశ్వాసాన్ని ఉంచాడు. దేవుడు నా పక్షం ఉన్నాడనే నమ్మకం నాకుంది. గుడికి వెళ్ళటం వల్ల, చర్చికి వెళ్ళటం వల్ల నేను చెడిపోలేదు, నేను ఇంకా బాగుపడ్డాను. రాజే చెప్పుకోవాలి, చర్చికి వెళ్ళటం వల్ల నేను చెడిపోలేదు, నేను బాగుపడ్డాను. నా కాళ్ళు చేతులు ఈ పాటికి పడిపోయి నేను నిశ్చయమైన సమూలాగా మారిపోయి, బహుశా ఈ పాటికి నేను ఉండేవాడినో లేదో నాకే తెలియదు. నేను దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల దేవుడు నన్ను బాగు చేశాడు. ఇలాంటివి చెప్పుకోతే వాళ్ళు దేవుడు మీకేం చేశారు
మాట్లాడితే ఆ మూర్ఖునికి ఒక మాట చెప్పాలి. నేను ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నానో మీరు చూశారు కదా, నేను ఎంత దారుణమైన జబ్బుకు గురైపోయానో, నేను ఉంటానో లేదో నాకు తెలియదు. మా సేవకులు ప్రార్థించారు, మా సంఘం ప్రార్థించింది, వారు దేవుడికి విన్నవించుకున్నారు. విన్నవించుకుంటే దేవుడు నన్ను గాఢాంధకారపు లోయల్లో నుండి బయటికి తీసుకొచ్చాడు. మీకు అది లేదు కదా, నాకైతే నా దేవుడు చావు గోతుల్లో నుండి కూడా మమ్మల్ని ఇడిపిస్తాడు. మా భర్తలను కాపాడుతున్నాడు, మా పిల్లల్ని కాపాడుతున్నాడు, మా జీవితాన్ని కాపాడుతున్నాడు. ఒక సాక్ష్యము నీలో లేక, నువ్వు సరిగా వారికి సమాధానం చెప్పలేక, వారు నీకేం చేశారు అంటే పేరమ్మకు వేసి చూస్తున్నావు. ఎందుకంటే నీలో దేవుడు గొప్ప సాక్ష్యాన్ని ఇచ్చాడు. సాగర్ ఇందాక అంటున్నాడు, మీరు సాక్ష్యం చెప్పాలి, దేవుడు చేసిన చాలా గొప్ప కార్యాలు చెప్పాలి. ఒక ఆవిడ ఉంది, ఆవిడ కోసం మనం కూడా ప్రార్థన చేశాం. ఆ స్కూల్లో పని చేస్తుంది అన్నాం కదా, చెయ్యలేకపోయింది, ఇలా పుట్టేసింది. అదంతా సెట్ అయింది. ఇప్పుడు సెట్ అయిన తర్వాత ఒక చిన్న బండి కొనుక్కుంది. బండి కొనుక్కున్న తర్వాత ప్రార్థన చేయించుకుంది. స్కూల్కి తీసుకొచ్చి ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత మరుసటి రోజుని ఆ బండికి వెనకాల 3 నిమ్మకాయలు 3 మిరపకాయలు గుచ్చి దానికి కట్టింది. అంటే ఒక మనిషి ప్రాణము నిమ్మకాయ కాపాడుతుందా? ఒక మనిషి ప్రాణము మిరపకాయ కాపాడుతుందా? అంటే నిమ్మకాయలు మిరపకాయలు మనిషి ప్రాణాన్ని కాపాడేస్తే దేవుడు ఎందుకండి? ఆలోచించారా మీరు ఎప్పుడైనా అన్నాను. మేము గుమ్మడికాయ కూడా కడతామండి అన్నాను. గుమ్మడికాయ ఎండిపోకుండా కుండిపోకుండా చూడండి అన్నాను. దాన్ని కాపాడుకుంటుంది, నేను కాపాడినట్టే. అది ఎండిపోతుంది, అది కుళ్ళిపోతుంది, అది కాపాడుకోలేదు. కానీ అది నీ ప్రాణాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని అక్కడ కాపాడుతుంది. అంటే మనుషులు మూఢత వైపుపోతున్నారు, మంచిని తెలుసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తులో సత్యం ఉందని, యేసుక్రీస్తులో స్వస్థత ఉందని, యేసుక్రీస్తులో సమాధానం ఉందని, ఆయన సమాధానానికి అధిపతి, ఆయన మనలోకి వస్తే మనకు ప్రశాంతత, సమాధానము కలుగుతుందని, ఆశీర్వాదము, అభివృద్ధి ఉంటుందని మనుషులు గ్రహించుకోలేక నీ దేవుడు నీకేం చేశారు అంటున్నారు. ఈ గెలిపరిచి కూడా ఇక్కడ యోగులు విధంగానే ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉన్నారు.